విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. మెదక్ పట్టణంలో హెచ్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన, విద్యార్థులకు అభినందన సన్మాన సభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు సుమారు 400 మంది ఉత్తమ ఫలితాలు సాధించి మెదక్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పొజిషన్ లో నిలబడడం గర్వకారణమని వివరించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గుణాత్మక విద్య వల్లే ఇది సాధ్యపడిందని చెప్పారు. ఇక విద్యార్థులకు 10వ తరగతితో తొలి మెట్టు లాంటిదన్నారు. వారి బంగారు భవిష్యత్తుకు దిశను నిర్దేశించేది 10వ తరగతి. ఇక 10లో మంచి ప్రతిభ కనబరిచితే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట పడుతుంది. విద్యార్థుల జీవితంలో విలువైన 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించడం అంటే అనుకున్నంత సులువు కాదు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు వినూత్న తరహాలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యను అందించడం గర్వకారణమని చెప్పారు. ఇక ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నత స్థాయి ఫలితాలు సాధించేలాగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేశారని వివరించారు.
వేదిక మీద ఉన్న ఈఓ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ టీచర్స్. సో అది ఒక ఎత్తు అయితే చాలా మంది 10/10 తీసుకొని రావడం, 9.8 తీసుకొని రావడం, 9.5 కంటే కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది, సుమారుగా 400 మంది మన జిల్లాలో ఉండడం జరిగింది. సో మీ అందరికీ కూడా మీరే కాకుండా మన జిల్లాలో ఎవరెవరైతే కష్టపడి చదివి మంచిగా పాస్ అయినారో ప్రతి ఒక్క విద్యార్థి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరు పేరు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాము. సో ఫస్ట్ ఎవరికైనా లైసెన్స్ తీసుకోవాలని అంటే ఫస్ట్ స్టూడెంట్సే, ఎందుకంటే మీరు చేసిన కృషి వల్లనే మీకు అంత మంచి మార్క్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్. తర్వాత క్రెడిట్ ఎవరికైనా వెళ్తుంది అంటే అది మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులకు. వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి మంచిగా మిమ్మల్ని స్కూల్కి పంపించినందువల్లనే మీరు ఇంత మంచి పొజిషన్, ఇంత మంచి ర్యాంక్, ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి సాధ్యమైంది కాబట్టి